మొన్న అతి దారుణమైన టెర్రర్ అటాక్ చూసాం పెహల్గాంలో. దానికి సంబంధించి భారతదేశం ధీటైన సిగ్నల్ ఇచ్చింది పాకిస్తాన్కి. ఇది ఫైనల్ డెసిషన్స్ మాత్రమే కాదు, ఇంకా మనం అంతం చూడలేదు, ఓన్లీ సిగ్నలే ఇచ్చాం. నిన్న క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, మనకు తెలుసు ప్రధానమంత్రి గారి అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ వర్క్ చేస్తుంది. ప్రధానమంత్రి గారి అధ్యక్షతన సిసిఎస్ నిన్న మీట్ అయింది. మీట్ అయ్యి 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్కి ఏ విధంగా ఒక సిగ్నల్ ఇవ్వాలి, పాకిస్తాన్కి ఏ విధంగా ఈ టెర్రర్ అటాక్కి సంబంధించి మేము ఊరుకోం, జస్ట్ ఒక సిగ్నల్, ఇంకా మనం చాలా చేయాల్సి ఉంది, ఇది ఒక సిగ్నల్ అనమాట. మొట్టమొదటి అంశం ఇందస్ వాటర్ ట్రీటీ 1960, సింధు నదీ జలాల ఒప్పందం 1960. దాన్ని భారతదేశం ఇమీడియట్ ఎఫెక్ట్తో ఎబెయన్స్లో పెట్టేసింది, అంటే హాల్ట్ చేసేసింది అనమాట. అంటే మేము సింధు జలాలు ఇవ్వట్లేదు, ఇప్పుడే ఆపేస్తామని కాదు, కేవలం ఆ ట్రీటీని ఎబెయన్స్లో పెట్టింది. మా అందరు తెలుసు ఇందస్ వాటర్ అనేది పాకిస్తాన్కి లైఫ్ లైన్, వాళ్ళకి జీవనాడి. వాళ్ళ రైతులు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, చాలా వరకు సింధు జలాలపైన ఆధారపడతారు. ఈ ట్రీటీ 1960లో భారత్ పాకిస్తాన్ మధ్య వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ బ్రోకర్ చేస్తుంది. ఇండియా ఆ ట్రీటీకి రెస్పెక్ట్ ఇస్తే, ఆ ట్రీటీ తర్వాత 3 యుద్ధాలు జరిగాయి ఇండియా పాకిస్తాన్ మధ్య, కానీ ఇండియా ఎప్పుడు ఆ ట్రీటీ గురించి మాట్లాడలేదు. ఈ మధ్య ఇండియా ఆ ట్రీటీని మేము రివైజ్ చేస్తామని చెప్పి చిన్నగా సిగ్నల్ ఇచ్చింది. ఈరోజు మాత్రం హాల్ట్ చేసేసింది అనమాట. పాకిస్తాన్కి భయం పుట్టాలి, పుట్టకపోతే చాలా కష్టం. ఇక్కడ ఇందస్ వాటర్ ట్రీటీకి సంబంధించి కొన్ని ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ చైనా మనకి బ్రహ్మపుత్ర ఆపేస్తే ఎలా అని. బ్రహ్మపుత్ర మేజర్ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం మన నార్త్ ఈస్ట్లో ఉంది కాబట్టి చైనా లాంటి వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్కి వచ్చినా మనకి ఏమీ జరగదు. ఇంకొక విధంగా ఎప్పుడు కూడా వాటర్ అండ్ బ్లడ్ విల్ నాట్ ఫ్లో టుగెదర్. నీళ్ళు రక్తం ఒకటే చోట మసలుకోవు, తిరిగి ఒకటే చోట కన్వర్జ్ అవ్వు, ఒకటే చోట ఫ్లో అవ్వు అని చెప్పి మోడీ గారు ఆల్రెడీ చెప్పారు. నిజమే, మనం వాళ్ళకి జీవనాధారంగా నీళ్ళు ఇస్తున్నాం, కానీ మనకి వాళ్ళు ఏమిస్తున్నారు, తిరిగి రక్తం చూపిస్తున్నారు, మన రక్తాన్ని కళజొస్తున్నారు. సో వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లో టుగెదర్ అనమాట. రెండో అంశం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఎట్ అటారీ. భారత్ పాకిస్తాన్ మధ్య ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అటారీ దగ్గర చెక్ పోస్టు ఇమీడియట్ ఎఫెక్ట్తో కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఎవరైతే ఆ చెక్ పోస్ట్ ద్వారా వ్యాలిడ్ డాక్యుమెంట్స్తో ఇండియాకి వచ్చారో వాళ్ళు మే 1, 2025 లోపల తిరిగి వెళ్ళిపోవాలి, అంటే వచ్చే వారం లోపల తిరిగి వెళ్ళిపోవాలన్నమాట. అదేవిధంగా పాకిస్తాన్ నేషనల్స్కి మనకు తెలుసు సార్క్ దేశాల మధ్య ఒక వీసా ఎగ్జామ్షన్ ప్రోగ్రామ్ ఉంది. ఈ వీసా ఎగ్జామ్షన్ ప్రోగ్రామ్ కింద పాకిస్తాన్ నేషనల్స్ ఇండియాకి ట్రావెల్ చేయడానికి ఇంకా వీలు లేదు. సార్క్ ఇచ్చిన వీసా వెసులుబాటు ప్రోగ్రామ్స్కి ఇంకా పాకిస్తాన్ నేషనల్స్కి అందుబాటులో ఉండవు అనమాట. ఆ తర్వాత ఢిల్లీలో పాకిస్తాన్ హై కమిషన్, అంటే వాళ్ళ డిప్లొమాటిక్ ఆఫీస్ ఏదైతే ఉందో దానిలో ఉన్న డిఫెన్స్, మిలిటరీ, నేవల్, ఎయిర్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి పర్సోనా నాన్ గ్రేటా, ఒక వారం తర్వాత వాళ్ళు పర్సోనా నాన్ గ్రేటా అవుతారు. అసలు ఈ పర్సోనా నాన్ గ్రేటా అంటే ఏంటి? వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ప్రకారం డిప్లొమాటిక్ ఇమ్యూనిటీస్, ప్రివిలేజెస్ ఉంటాయి దౌత్యవేత్తలకి. అయితే పర్సోనా నాన్ గ్రేటా ప్రకటిస్తే కొంత రీజనబుల్ టైం తర్వాత, వాళ్ళు ఇచ్చిన టైం తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే డిప్లొమాట్ మన దేశంలో ఉంటారో వాళ్ళకి మనం డిప్లొమాటిక్ ఇమ్యూనిటీస్ ఇవ్వం, ఏ ప్రివిలేజెస్ ఇవ్వం, ఆర్డినరీ ఫారినర్గా ట్రీట్ చేస్తాం. అంటే డిప్లొమాట్స్కున్న అన్ని ఇమ్యూనిటీస్ వాళ్ళు కోల్పోతారు. అదే పర్సోనా నాన్ గ్రేటా అనమాట. అదేవిధంగా భారతదేశం ఇంకొక చర్య కూడా తీసుకుంది. ఇండియన్ హై కమిషన్ ఆఫీసులో ఎవరైతే పాకిస్తాన్లో ఉంటారో, మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళిన డిప్లొమాట్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి డిఫెన్స్, నేవీ, ఎయిర్ అడ్వైజర్స్ మొత్తం ఇండియా విత్డ్రా చేసుకుంటుంది, వెనక్కి పిలిపించేసుకుంటుంది. సో మనం కూడా అక్కడ ఉండొద్దు. పాకిస్తాన్ క్రాస్ బార్డర్ టెర్రరిజం ఆపకపోతే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. ఇవే కాదు, ఇంకా చాలా ఎక్కువగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా కంటిన్యూ అవుతాయి అనమాట. ముఖ్యంగా అన్నిటికన్నా పెద్ద దెబ్బ ఇందస్ వాటర్ ట్రీటీ ఎబెయన్స్లో పెట్టడం. ఇప్పటి వరకు ఇండియా వరల్డ్ బ్యాంక్ రెస్పెక్ట్ ఇచ్చింది, అంతేకాదు ఈ ట్రీటీ గురించి చాలా తక్కువ మాట్లాడింది. పాకిస్తాన్ ఎంత కవిచ్చినా ఇందస్ వాటర్ ట్రీటీ మాత్రం ఇండియా ఎప్పుడూ లేవనెత్తలేదు. కానీ ఇప్పుడు ఇండియా వాటర్తోనే బుద్ధి చెప్పాలనుకుంటుంది, కాబట్టే ఇందస్ వాటర్ ట్రీటీని ఎబెయన్స్లో పెట్టేసింది.